ఒరేయ్, మా కాలంలో ఇలా ఉండేది కాదు. సూర్యోదయం అయ్యే లోపలే ఇల్లు తుడిచి బయట ముగ్గు పెట్టేవాళ్ళం. సరే అత్తయ్య, రేపటి నుంచి అలానే చేస్తా. అమ్మా కాఫీ తీసుకో. ఒరేయ్, మా కాలంలో ఇలా ఉండేది కాదు. చక్కగా కోడలు పద్ధతిగా తలస్నానం చేసి మడి కట్టుకుని కాఫీ ఇచ్చేది. కష్టపడి ప్రయత్నిస్తా అత్తయ్య. ఏంటి సూర్య, ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా ఇదే మీ కాలానికి మా కాలానికి తేడా. మా కాలంలో భర్త పేరు పెట్టి పిలవకుండా ఏవండి అని గౌరవంతో పిలిచేవాళ్ళం. కాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళం. అత్తయ్య సరే అలానే చేస్తా. ఒరేయ్, బాగా ఉక్క పెడుతోంది, ఏసీ పెట్రా. హా, మీ కాలంలో ఏసీలు ఎక్కడివి? ఇదిగో విసురుకర్రా, విసురుకోండి. ఒరేయ్, రేపు మన గుడి దగ్గర భజన ఉందిరా. కాస్త ఆఫీస్కి వెళ్లేటప్పుడు కారులో దింపేయ్. ఆ మీ కాలంలో కార్లు విమానాలు ఎక్కడివి? 2 కాళ్ల బండే కదా, చక్కగా నడుచుకుని వెళ్ళరండి, ఆరోగ్యానికి మంచిది కూడా. ఒరేయ్, ఈ రోజు సిలిండర్ అయిపోయింది, అర్జెంట్ గా తెప్పించు. అలాగే అవసరానికి ఒక ఇండక్షన్ స్టవ్ కొని పడేయ్. ఆ మీ కాలంలో సిలిండర్లు కరెంట్ స్టవ్లు ఎక్కడివి? అంతా కట్టెలు పోయే కదా. ఆయన బయట నుంచి పుల్లలేరు తెస్తారు, మీరు కట్టెలు పోయే తయారు చేసి వండండి. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా దేశం గురించి చెప్పలేడుతుంది. సేమ్ నేను కూడా అంతే అండి. నా వస్తువు పోతే నేను అసలు ఊరుకోను. నా అది వేరే వాళ్ళని ముట్టుకోను. అలాగే నా వస్తువు పోతే మాత్రం ఊరుకోను. అలాగే నేను రేజ్ అయిపోతాను. కోపం వస్తే మాత్రం ఎవరు తట్టుకోలేరు నిజంగా. ఇప్పుడు చూడలే, ఈ సిస్టమ్ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నాకు. ఈ ఛానల్ చూసినంతసేపు నన్ను నేను చూసుకున్నానేమో, నేను అలాగే ఇంట్లో గొడవ పెట్టుకుంటాను. ఇక్కడ ఏకంగా మొగుని కూడా కొట్టేస్తుంది చూసారా. అవతల మీద కోపం మొగుడి మీద చూపించేస్తుంది. అదేమంత ఇదేమంత అని చెప్పి మొగుడి మీద చూపించేస్తుంది వేస్టింగ్ గురించి. మధ్యలో దాని మొగుడడ్డొచ్చాడు, బేసించుకుని ఒక్కటేసా కట్టడిపోయేటది పాటికి బొర్రకి. నీ అమ్మాయి ఇదేమన్నా కూర అంటాను. అవే ఏం కూర చేస్తావే నువ్వు? నీ ముఖానికి, నీ ముఖం నాలుగు కుక్కలు కూడా తినేవి కూరలు. ఏం కూర? అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.